అంజనీపుత్ర పవనసుతనామ. ఒకసారి ఇంద్రసభలోకి దుర్వాస మహర్షి వచ్చారు. ఆయన ఇంద్రుడితో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఒక అప్సరసేన పుంజిక స్థల ఆయన్ని చూసి నవ్వింది. అది చూసి కోపగించిన దుర్వాస మహర్షి, నువ్వు నన్ను చూసి చేసిన ఈ చేష్టల ఫలితంగా వానర జన్మెత్తు, అంటే కోతిగా భూలోకంలో జన్మించు అని శపించారు. అప్పుడు తన తప్పు తెలుసుకుని దుర్వాస మహర్షిని శాప విమోచనం అడగ్గా అప్పుడు ఆయన, నువ్వు రాబోయే రోజుల్లో ఒక దైవ కార్యానికి ముఖ్యమైన పాత్రగా ఉంటావు. విష్ణువే శ్రీరాముడిగా అవతారం ఎత్తుతారు. నీకు పుట్టబోయే బిడ్డ ఈ లోకానికి ఎంతో గొప్ప సహాయం చేస్తాడు. అంతేకాకుండా నీకు నేను కామరూప విద్యను, అంటే ఎటువంటి రూపం కావాలి అంటే ఆ రూపంలోకి మారే వరాన్ని అనుగ్రహిస్తున్నాను అని చెప్పారు. ఒకరోజు బ్రహ్మదేవుడు అందరి దేవతల్ని ఒక మీటింగ్కి పిలిచి, భూలోకంలో శ్రీ మహావిష్ణువు మనిషిగా అవతారం ఎత్తబోతున్నాడు. రావణుడి అంతానికి కథ రాయబడింది. మీరు కూడా ఆయనకి సహాయంగా తమ తమ శక్తులతో వానరుల్ని పుట్టించి రామకార్యానికి సహాయపడండి అని చెప్పారు. అప్పుడు దేవతలందరూ తమ తమ శక్తులతో వానరులకి జన్మ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇదే కాకుండా దేవతలందరూ వారి శక్తులను కొంత భాగాన్ని కైలాసంలోని శివుని దగ్గరకు వెళ్ళి ఆయనకు అర్పించారు. శివుడు కూడా ఈ కార్యంలో తన వంతుగా 11 రుద్రుల్లోని పూర్ణరుద్ర స్వరూపుడైన భగవానుడు అంశని పార్వతీదేవి శక్తికి కలిపి అగ్నిదేవుడికి ఇచ్చాడు. ఎందుకంటే ఆ రుద్రశక్తిని కేవలం ఒక అగ్నిదేవుడు మాత్రమే స్వీకరించగలడు. ఆ అగ్నిదేవుడు వాయుదేవుడికి పంపారు. ఇప్పుడు ఆ శాపానికి గురైన పుంజిక స్థల దుహితావాన్వ ఇంద్రస్య కుంజరస్య మహాత్మన మానుషం విగ్రహం కృత్వా రూపయౌవనశాలిని. వానరులో ఒక గొప్ప రాజు అయిన కుంజర అనే ఒక వానరరాజుకి అంజన అనే పేరుతో జన్మించి పెరిగి పెద్దదయ్యింది. అప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజికస్థల అంజనాయిత పరిఖ్యాత పత్ని కేశరినో హరే. అలా అప్సరసంలో గొప్పదైన పుంజికస్థల శాపం కారణంగా అంజనాదేవిగా పుట్టి ఎంతో బలవంతుడు రాజు అయిన కేసరిని పెళ్లి చేసుకుంది. విచిత్ర మాల్యాభరణ కదాచిత్ కౌమధారిణి అచరత్ పర్వతస్యాగ్రే రావుడాంబుత్ సింధిపే. శాపంతో పాటు వరంగా పొందిన కామరూప విద్య వల్ల ఒకరోజు ఆభరణాలని ధరించి ఒక మనుష్య కాంతగా ఒక కొండ మీద నిల్చుని ఉంది. గాలి ఎక్కువగా వచ్చేది కొండ మీదే కాబట్టి వాయుదేవుడు ఒక్కసారిగా ఆ శివశక్తిని ఆమెలోకి పంపాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన అంజనాదేవి, ఎవరు నన్ను ముట్టుకుని నా పాతివ్రత్యానికి భంగం కలిగించిందని అడిగింది. అప్పుడు వాయుదేవుడు వచ్చి, ఓ అంజన, నీవు దైవ కార్యమునకి పుట్టిన దాని, నీలోకి పంపిన శక్తి వల్ల ఒక కుమారుడు జన్మిస్తాడు. అతను కారణజన్ముడు, సాక్షాత్తు శివస్వరూపం. నీ పాతివ్రత్యానికి ఏ భంగము కలగలేదు అని చెప్పారు. అలా హనుమంతుడు అంజనీపుత్రుడు పవనసుత, అంటే వాయుదేవుడి అంశగా పుట్టాడు. అందుకే అంజనీపుత్ర పవనసుత నామ. నెక్స్ట్ ఎపిసోడ్లో మహావీర విక్రమ బజరంగి అర్థాన్ని తెలుసుకుందాం. అంతవరకు జై హనుమాన్, జై శ్రీరామ్.